హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జూలై 21న అంటే ఈ నెల 21న ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ అండి. తీపి కబురు 5 శుభవార్తలు విడుదల అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్య అయినటువంటి పీఆర్సీ అండి ముఖ్యంగా. పీఆర్సీ, డీఏ బకాయిలు మరియు ఐఆర్ సంబంధించి ఎంతో కాలంగా పోరాడుతూ ఉన్నారు. సో, గత 10, 15 రోజులుగా ఈ యొక్క పోరాటం అనేది తీవ్ర స్థాయికైతే చేరుకుందని చెప్పాలి. మరింత ఉధృతంగా అయితే నడుస్తోందనమాట ఈ యొక్క పోరాటం. అలాగే నిన్నటి రోజున శ్రీకాకుళంలో ఉద్యమం కూడా మొదలవ్వాల్సింది. మంత్రులు భేటీ అయ్యి ఈ మేరకు ఉద్యోగులకు కొన్ని హామీలైతే ఇచ్చారనమాట. ఈ నెల 21 లేదా అంతకు లోపే ఉద్యోగులకు శుభవార్త అందిస్తాము. ఇవన్నీ గూడా 23 టోటల్‌గా 23 డిమాండ్‌లను ఉద్యోగుల నుంచి సేకరించి, ఉద్యోగ సంఘాల నుంచి సేకరించిన మంత్రుల బృందం డైరెక్ట్‌గా సీఎం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వీటన్నిటిని వారితో చర్చించి ఈ నెల 21 తేదీ మాక్సిమం లేదా ఆ లోపే అంతకు లోపే అయినా సరే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వీటన్నిటిని పరిష్కరించే మార్గం చూస్తామని జెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించి ఏమేమి అంశాలు ముఖ్యంగా ఆహ్, ఉన్నాయి ఈ యొక్క 23 డిమాండ్స్‌లో అని చూసుకున్నట్లయితే ఈ డీఏ, ఐఆర్ అండి. పీఆర్సీ ఐఆర్, అలాగే డీఏ బకాయిలు, సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు, అలాగే ఈ ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన అంశాలు, అలాగే మహిళా ఉద్యోగులకు సంబంధించి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. వీటిలో ముఖ్యంగా ఏమేమి మనకు ఆహ్, కార్యరూపం దాల్చనున్నాయనేది ఇప్పుడు చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త అండి. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 21 లేదా ఈ నెలాఖరులోపు రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైతే కానున్నారనమాట. అయితే ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి 5 కీలకమైన శుభవార్తలనైతే ప్రకటించనున్నారనే తెలుస్తోంది. మరి ఈ నిర్ణయాలు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం మరియు ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం అయితే ఉంది. రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశంగా అయితే ఉందన్నమాట. మరి ఆ యొక్క 5 కీలక శుభవార్తలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముఖ్యంగా డీఏ, డీఆర్ అరియర్స్ అండి. పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ, డీఆర్ అరియర్స్‌కి సంబంధించి శుభవార్త అయితే రానుంది అనైతే తెలుస్తుంది. సో, ఇంతకంటే ముందు పీఆర్సీ కమిషన్ అయితే ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే తక్షణ ఊరటగా ఐఆర్ మధ్యంతర భృతి 30% తగ్గకుండా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నమాట. సో, ఉద్యోగులకు సంబంధించి డీఏ అరియర్స్ అండి రావాల్సి ఉన్నవి ఇవే అన్నమాట. సో, ప్రభుత్వం ఈ యొక్క అరియర్స్‌ను ఒకేసారి చెల్లించకుండా ప్రతి నెల ఈ అరియర్స్ కోసం 4,000-5,000 కోట్ల రూపాయలు కేటాయించే అవకాశం అయితే ఉంది. ఈ మేరకు శుభవార్త అయితే వెలువడనుందనమాట. ఇకపోతే అతి ముఖ్యమైన అంశము పీఆర్సీ కమిషన్ వేసి మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించడం అన్నమాట. సో, ముందుగా పీఆర్సీ అప్డేట్ చూసుకున్నట్లయితే 12వ పీఆర్సీ అప్డేట్ అండి. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 12వ పీఆర్సీ ద్వారా ఈ మేరకు శుభవార్త అయితే రానుందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు. సో, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తు అయితే ప్రారంభించింది ప్రభుత్వం. ఈ నెలాఖరు లేదా 21 తేదీ లోపల అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే భేటీ కానున్నారు. సో, ఇప్పుడు కొంతమంది మాత్రమే ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన మంత్రుల బృందం 21 తేదీలోపు మొత్తం రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యి ఈ మేరకు చర్చించి నిర్ణయం అయితే తీసుకోనున్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారైతే భేటీ కానున్నారు. సో, పీఆర్సీ వల్ల ఉద్యోగులకు, పెన్షనర్స్‌కి
ఎంత ఉపయోగం అనేది మనందరికీ తెలిసిందే. సో, పీఆర్సీ వల్ల బేసిక్ పే పెరుగుతుంది. బేసిక్ పే పెరిగితే అలవెన్సెస్ కూడా బేసిక్ పేకి తగ్గట్టుగా పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలన్నీ కూడా పీఆర్సీ ద్వారానే మనకు లభిస్తాయనేది మనందరికీ తెలిసిన విషయమే. పెన్షనర్స్‌కు సీవీపీ అయితేనేమి ఇవన్నీ కూడా మొత్తం మీద 12వ పీఆర్సీ అమలు జరిగినట్లయితే ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్స్ అందరికీ కూడా బెనిఫిట్ ఉంటుంది అనేదైతే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇకపోతే ఐఆర్ అప్డేట్ అండి. కూటమి ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి, ముద్రించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తాం అని చెప్పిన హామీ అన్నమాట. ఈ హామీని కూడా నెరవేర్చే దిశగా 30% తగ్గకుండా ఐఆర్ గనక ప్రకటించినట్లయితే, ఈ మేరకు వారి వారి బేసిక్ పేని బట్టి వారికి రావాల్సిన ఐఆర్ అనేది ఇక్కడ చూడొచ్చు. 20,000 బేసిక్ పే ఉన్నట్లయితే రూ. 6,000 అదనంగా అయితే రావటం జరుగుతుంది. సో, ఈ విధంగా మిగతా అవి కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో, అదే బేసిక్ పే అనేది 30,000గా ఉన్న వారికి 9,000 అదనము. బేసిక్ పే అనేది 40,000 ఉన్న వారికి రూ. 12,000 అదనము. బేసిక్ పే అనేది 50,000 ఉన్నవారికి 15,000 అదనము. బేసిక్ పే అనేది 60,000 ఉన్నవారికి 18,000 అదనము. బేసిక్ పే అనేది 70,000 వారికి 21,000 అదనము. బేసిక్ పే 80,000 ఉన్నవారికి రూ. 24,000 అదనము. సో, ఈ విధంగా అయితే వారి వారి బేసిక్ పేని బట్టి 30% మేర బేసిక్‌లో అయితే పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇక నాలుగవ అంశం ఏంటంటే పెండింగ్ బిల్ పేమెంట్ అండి. ముఖ్యంగా 11వ పీఆర్సీకి సంబంధించి బకాయిలు, అలాగే 2018 నుండి పెండింగ్‌లో ఉన్న డీఏలు. సో, ఇవి అయితే కొంతమందికి జమ అయ్యాయి. కొంతమందికి జమ కాలేదు. అలాగే ఈహెచ్ఎస్ సంబంధించి క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందేలా చూడటము. 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించడము. సో, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంటనే ప్రకటన చేయాల్సి ఉంది. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను సకాలంలో వారికి చెల్లించేలాగా చూడాలి. బహుళ సంఘాల్లో సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయాలి. సో, ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టుగా కొన్ని ఉద్యోగ సంఘాలతోనే ప్రెజెంట్ అయితే చర్చించడం జరిగింది అంటున్నారు. ఈ విధంగా బహుళ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వమే రద్దు చేసి, ఉద్యోగులకి సంబంధించి ప్రభుత్వమే కొన్ని ఉద్యోగ సంఘాలను మాత్రమే ఉంచితే, ఉద్యోగుల గొంతుక అనేది నేరుగా ప్రభుత్వానికి చేరుతుంది. ఇక అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్‌కు సంబంధించి 16% హెచ్ఆర్ఏ ప్రకటిస్తూ ఉత్తర్వులైతే జారీ చేయాలి. గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి న్యాయం చేయాలి. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి. సో, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ పెన్షనర్స్ తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా 11వ రివర్స్ పీఆర్సీ ద్వారా గతంలో సంపాదించుకున్న రాయితీలు కూడా కోల్పోయామని ఉద్యోగులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఉద్యోగ వర్గం అంతా కూడా ఎంతో ఆశతో ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కాని ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలైతే తీసుకోవాలని అయితే కోరుతున్నారు. ముఖ్యంగా పెన్షనర్స్ సమస్యల విషయానికి వచ్చేటట్లయితే 2014-19 కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్నటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీను గత ప్రభుత్వం 11వ రివర్స్ పీఆర్సీలో కోత విధించినందున ప్రభుత్వం తిరిగి పాత స్లాబ్‌లను అయితే పునరుద్ధరించాలి. సో, 7% అయితే తగ్గించిందనమాట. సో, దాన్ని తిరిగి 10%కి పునరుద్ధరించాల్సి ఉంది. సో, ఈ మేరకు సుమారుగా 4,00,000 మంది పెన్షనర్లకు ఈ విధంగా ఆహ్, న్యాయం జరిగేలాగా చూసి వృద్ధులను ఆదుకోవాలని అయితే వారు కోరుతున్నారు. ఇక ఉజ్వల హెల్త్ కార్డ్స్, ఈహెచ్ఎస్ కార్డు గత 10 సంవత్సరాలుగా పూర్తి జబ్బుతో పని చేయకుండా పోయిన ఉద్యోగుల పెన్షనర్ల హెల్త్ కార్డులు తిరిగి పనిచేసేలాగా తగు చర్యలు తీసుకోవాలని, ఈహెచ్ఎస్ స్కీమ్ కోసం ప్రతి నెల మా జీతాల్లో, పెన్షన్లలో రికవరీ చేసుకొని కూడా ఎవరికీ ఉపయోగకరంగా ఈ హెల్త్ స్కీమ్‌లు లేనందున తక్షణమే చర్యలు చేపట్టి ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యమైనటువంటి క్యాష్‌లెస్ ట్రీట్మెంట్‌ని ప్రతి ఒక్క ఉద్యోగ పెన్షనర్‌కు అందేలాగా చర్యలు తీసుకోవాలి అనైతే కోరుతున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులైతే కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల వలె సమానంగా చైల్డ్ కేర్ లీవ్స్‌ను ఇవ్వాలి. సో, ఇప్పుడు ఇస్తున్నటువంటి 6 నెలలకు బదులుగా 2 సంవత్సరాలకు పెంచాలని అయితే కోరుతూ ఉన్నారు. ఇక ఐదవ ముఖ్యమైన గుడ్ న్యూస్ ఏంటంటే ఖాళీలు భర్తీ, కారుణ్య నియామకాలు, రెగ్యులరైజేషన్ ప్రక్రియ. కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలండి. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం కొంతమందిని ప్రధానంగా ఆరోగ్య శాఖ మరియు ఇతర కొన్ని శాఖల్లో వారిని
2023 యాక్ట్ 30 ప్రకారంగా క్రమబద్ధీకరణ చేశారని, విద్య మరియు ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను నేటికి క్రమబద్ధీకరించలేదని, కనుక మిగిలిపోయిన కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి. రెగ్యులరైజ్ చేయాలనైతే కోరుతున్నారు. అలాగే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న సుమారు 1,00,000 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతూ ఉన్నారు. ఇంకా ఆప్కాస్‌లో లేకుండా సుమారు 1,00,000 మంది ఉద్యోగులు కాంట్రాక్టర్ల ద్వారా జీతాలు పొందుతూ మోసపోతూ ఉన్నారు. కావున వీరందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకొని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ చిరు ఉద్యోగులకు వర్తించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకొని చిరు ఉద్యోగులను ఆదుకోవాలనైతే కోరుతున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలండి. అంతేకాకుండా ఉద్యోగులకు 11 పీఆర్‌సీ బకాయిలతో పాటు డీఏ అరియర్స్ ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. అంతేకాకుండా ఇప్పటివరకు పదవీ విరమణ చేసిన వారికొచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సకాలంలో రావటం లేదు. వాటిని చెల్లించాలి. అలాగే ఉద్యోగుల అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా పెండింగ్‌లో ఉండిపోయింది. ఏపీజీఎల్ఐ సంబంధించి అమౌంటు. అలాగే ముఖ్యంగా 24 గంటలు పనిచేసే పోలీసు సోదరులకు పెండింగ్‌లో ఉన్నటువంటి సరెండర్ లీవ్స్, ఎస్ఎల్స్ మంజూరు చేయాలనైతే ముఖ్యంగా డిమాండ్స్ ఉన్నాయన్నమాట. ఈ యొక్క 23 డిమాండ్స్‌లలో ప్రభుత్వం ఖచ్చితంగా 5 డిమాండ్స్‌నైతే నెరవేర్చబోతోందనైతే తెలుస్తోంది. కాబట్టి ఈ నెల 21 తేదీన స్వయంగా ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి గారే స్వయంగా ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యి తదుపరి కార్యాచరణ అయితే చేపట్టే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. దీనిపై మనకు త్వరలోనే మరింత క్లారిటీ, స్పష్టత అనేది రావటం జరుగుతుంది. సో, ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్‌లో అందరికంటే ముందుగా వీడియో రూపంలో అయితే అందిస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. అలాగే మీ అభిప్రాయం ఏమిటనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.